శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుంచి నిష్క్రమించెను, కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకొనినచో, వారి మనస్సులు భగవత్తత్వము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా అందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించునట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కానీ ధ్యానము కానీ చేయు పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, ఇంకా తదితర బంధువులెవ్వరూ కాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కొని ప్రయాణము సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనెదము. దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించువారును ప్రపంచమునకు అతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశియందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మను లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. 1000 ఏళ్ల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపంనే మనమున ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలగజేయును. ఈ దిగువ కథ విని దీనిని విశదీకరించుము. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెను. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అచట ఉండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందంలోని 2వ అధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిల, చమన్ మరియు కరభాజనులు భగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రువిలుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమస్భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరంగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకొక్కటే మార్గము కలదు. అదేమన గురుని లేదా హరి పాదరావిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనెను. నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది, దానిని ఆచరించట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుట వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షమే వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనము ఆశించరాదని తెలియచున్నది.
కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబా అందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును, కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లైనచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింద అద్భుతముగా జరిగెను. ఆనందరావు పకాడే అనువాడు శ్యామను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను. పకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవులోనేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమున కొంచెము ఆటంకం కలుగజేసెను. కాకాసాహెబ్ పురాణం చదువుట మాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయము తెలిపితివి, దానికి సమాధానమిదిగో. బాబా పకాడేకు చూపిన స్వప్న దర్శనము వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగొరిరి. వారి కోరిక ప్రకారము పకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచట నిలిచితిని. హఠాత్తుగా అచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మికుల ఆనందించితిని. కాది నిజము వలె ఉండెను, కానీ స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవలననే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను, ఓ దేవా, నీటిలో నిన్న నీ పాదములను బయటికి తీయుము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైనా ఆలస్యము చేయక నేను వారి పాదములకు మొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము గాని ఆందోళన గాని అవసరం లేదు. శ్యామకు పట్టెపంచ ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారం పకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక. కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకొనుము నిరాకరించుము అను 2 చీటీలు రాసి బాబా పాదకుల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరూను సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ ఫలకమునందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు. వేయేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్లా మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్లా మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకొండువారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కొయ్యబల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడవేసెదము. దీనిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పడుకొండుట ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను,
మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలుగవును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయంపై ఉంచమనెదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణము వినమనెదను. నేను పడుకొనున్నచో నన్ను లేవగొట్టమనెదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కూనుపాట్లు పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేరో, ఎవరు కదలకుండా ఉండలేరో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పడుకొనగలరు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులందు ప్రేమచే ఇట్లనెను. మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది. ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు.